సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇవనైనా మీ దీని బిడ్డ జగదీష్కి ఇచ్చిన మీ బండి కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇది మీ మహిమ కొరకు ప్రతిష్ఠిస్తున్నాం మా ప్రభువ. నైనా బిడ్డ ప్రయాణం చేస్తుండగా నేను మీ కాపుదల రాకుండా కాపాడండి నైనా. హో ప్రభువ, ఇది మొదలుకొని యెహోవా నిత్యము నీ రాకపోకలేందు తోడై ఉండునని మీరు ఇచ్చిన వాగ్దానం చొప్పున బిడ్డను మీరు నడిపించండి. నేను మీ గొప్ప కార్యం మీరు జరిగించండి. సంపూర్ణ ఆశీర్వాదంతో నింపండి నేను. ఈ బండి మీ మహిమ కొరకు మీ రాజ్య విస్తరణ కొరకు వాడబడగలుగుటకు మీ కృప దయచేయండి ఆయన. మీ దీని బిడ్డ మీరు అత్యున్నతంగా దీవించండి ఆయన. మీరే మహిమ పొందండి. యేసు నామమున స్తుతి. యెహోవా దయాళుడు, యేసయ్య సజీవుడు, కృపా సత్య సంపూర్ణుడు, నమ్మదగినవాడు. సాధ్యమే సాధ్యమే సమస్తము సాధ్యమే, విజయమే విజయమే అన్నిటిలో విజయమే. సాధ్యమే సాధ్యమే సమస్తము సాధ్యమే, విజయమే విజయమే అన్నిటిలో విజయమే. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచువాడు జయమిచ్చువాడు నా యేసే. యెహోవా దయాళుడు, యేసయ్య సజీవుడు, కృపా సత్య సంపూర్ణుడు, నమ్మదగినవాడు. యెహోవా దయాళుడు, యేసయ్య సజీవుడు, కృపా సత్య సంపూర్ణుడు, నమ్మదగినవాడు. శోధన వేదన బాధలు నన్ను చుట్టిన, వాక్యమనే ఖడ్గముతో జయించెదను నిరతము. శోధన వేదన బాధలు నన్ను చుట్టిన, వాక్యమనే ఖడ్గముతో జయించెదను నిరతము. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచువాడు జయమిచ్చువాడు నా యేసే.
సజీవుడు, కృపా సత్య సంపూర్ణుడు, నమ్మదగినవాడు, యెహోవా దయాళుడు. యేసయ్య సజీవుడు, కృపా సత్య సంపూర్ణుడు, నమ్మదగినవాడు. రాజుల రాజు రాజు, ప్రభువుల ప్రభు ప్రభు, సమాధానకర్త మా యేసయ్య. రాజుల రాజు రాజు, ప్రభువుల ప్రభు ప్రభు, సమాధానకర్త మా యేసయ్య. లా 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 లా, లా 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 లా, 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 లా 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 లా. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. శృతిలయల సుమధుర గీతం, శృతిలయల సుమధుర గీతం. దైవరచిత సుందర కావ్యం, కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం. పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం. నరుని మంచికై తన చేతులతో, నరుని మంచికై తన చేతులతో ప్రభు రాసిచ్చిన పత్రం. కళ్యాణమే వైభోగం. స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను ఉదయకాలం బట్టి మీకు వందనాలు, విలేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను మా ప్రభువా జగన్ కుమారునిగా అలంకరించి నేను మీ సన్నిధిలో తీసుకుని వెళ్తుండగా మీ సన్నిధిని తోడుగా ఉంచండి. ఆయన సమస్తమైన సాకాల తత్వంలో లయపరచండి. ప్రతి కార్యక్రమంగా ప్రార్థిస్తున్నాం. మీరు పక్షంలో వారిని మీరు దీవించండి, మీరే మహిమ పొందండి. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
పరిశుద్ధులైన మా తండ్రి, మా గొప్ప దేవ, ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడా, మీ ఘనమైన నామం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇది మీరు ఏర్పాటు చేసిన దినముగా ప్రార్థిస్తున్నాం. ఆయన వారి భావి జీవితానికి కావాల్సిన మీ కృపలన్నింటినీ వారికి ఆది నుండి మీరు అనుగ్రహించవలసిందని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. పరిపరమోలేడు నాత్మ పరిశుద్ధ మధురాత్మ. సైన్యముతో మీ పరిశుద్ధ నామాన్ని ఘనపరుచుకున్న తండ్రి, మహింపరుచుకున్న యేసయ్య, నీకే వందనాలు స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి మీ నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తే వారి మధ్యన ఉంటారని సెలవిచ్చిన దేవా, మేమిద్దరం ఉండమని యేసు నామంలో ప్రార్థించున్నాం తండ్రి. వందనాలమ్మా. నేటి మన 24 వచనాలు. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటి జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు కానాను ఒక ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనను. ఆయన తల్లి పరిసేరకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయడనను. యూదుల శుద్ధీకరణ ఆచారము. సిస్టర్ సుమతి, ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వచనం వరకు సిస్టర్ సుమతి గారు వచ్చి చదివి వినిపిస్తారు. ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను.
పురుషులారా, మీరు మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అవయములమై ఉన్నాము గల పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరులగుదురు. ఈ మర్మము గొప్పది. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వల్లే తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. దేవుడి వాక్యం. దేవుడు తన మంచి కంట్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకగా ఉండుట మంచిది కాదని తండ్రి, జగదీష్కు తండ్రి నాయన చక్కటి సాటి అయిన సహాయాన్ని మీరు సిద్ధపరిచి ప్రభా రిబ్కాను ఈ దినము వివాహం చేసుకోవడానికి తండ్రి నీ పరిశుద్ధ సన్నిధికి నీ బిడ్డలను తోడుకొని వచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వారిని జతపరచడానికి తండ్రి నీ సేవకురాండ్రని ఇక్కడ చేర్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. బంధువర్గాన్ని తండ్రి నాయన మరి సంఘాన్ని మీకు తోడుకొని వచ్చినందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడివి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రార్థన చేస్తుండగా ప్రభా ఈ దిన